హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్తో ఒక మంచి రెసిపీ చేశాను. ఈ విధంగా చేస్తే పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎగ్తో ఎన్ని రకాల రెసిపీస్ చేసినా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ఒక బాండి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా ఫ్రై బాగా మెల్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి. చింతపండుని ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాక రుచి సరిపడినంత కారం వేసుకొని దానిలో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, అంతా చాలా చక్కగా వచ్చింది. ఉడకబెట్టిన 5 గుడ్లను తీసుకొని ఇదే చందమామని ఇలాగా వేరు చేసి ఈ విధంగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో వేసుకొని ఆ ముక్కకి అంతా ఉప్పు కారం పట్టేంత వరకు కూడాను ఈ విధంగా కలుపుకోవాలి. ఆఖరిగా చందమామ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. లేదంటే చందమామ బాగా పీకిడైపోతుంది, బాగోదు. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిస్తే ఆహా, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.